షార్ట్ 279 ఒక విద్యార్థికి గణితంలో 75% మార్కులు, ఆంగ్లంలో గణితంలో పొందిన వాటిలో 80% మార్కులు పొందాను. రెండు పరీక్షలు విడివిడిగా 50 మార్కులకు నిర్వహించిన ఆంగ్లంలో పొందిన మార్కులు ఎన్ని అంటున్నాడు. ఇది ఏపీడిఎస్సీ 2014 లో అడిగిన బిట్టు. ఆప్షన్స్ విధంగా ఇచ్చాడు. మనము ఫర్ ఎగ్జాంపుల్ కి ఇక్కడ ఆల్రెడీ పర్సంటేజ్ లో ఇచ్చాడు కాబట్టి మనం అనుకున్న ఒక్కొక్క ఎగ్జామ్ కి 100 మార్క్స్ అనుకుంటే, అంటే 100 మార్క్స్ కి కండక్ట్ చేశారనుకుంటే గణితంలో 75 మార్క్స్ వచ్చాయి. అంటే దాని అర్థం ఏంటి, 75 మార్క్స్ ఏమో గణితంలో వచ్చాయి, 75% గణితంలో వచ్చాయని అన్నాడు. మనం ఎంత అనుకున్నాం, 100 మార్క్స్ అనుకున్నాం. 75% అంటే 75 మార్క్స్. ఇది మ్యాథ్స్ కి సంబంధించింది. మనకి ఇప్పుడు ఆంగ్లం ఇంగ్లీష్ లో ఏమంటున్నాడు, గణితంలో పొందిన వాటిలో 80% మార్కులు. గణితంలో ఎన్ని అయితే వచ్చాయో, గణితంలో ఎన్ని వచ్చాయి 75, దానిలో 80% మార్కులు అంటున్నాడు. అవి ఇంగ్లీష్ లో వచ్చాయి. 0 0 క్యాన్సిల్. ఇక్కడ 75 into 8 చేస్తే 8 5 40, 0 4 8 7 50, 6 plus 4 60 by 10 ఉంది కదా. 0 0 క్యాన్సిల్ అంటే ఏమొచ్చింది, 60 వచ్చింది. 60 అనేది ఇంగ్లీష్ కి సంబంధించి. అంటే 100 మార్క్స్ లో మ్యాథ్స్ కి 75 వచ్చాయి, ఇంగ్లీష్ కి ఏమో 60 వచ్చాయి. ఈ విధంగా మనం వేసుకున్న క్యాలిక్యులేషన్ ఇది. వాడేమంటున్నాడు, 50 మార్కులకు నిర్వహించిన ఆంగ్లంలో వచ్చిన మార్కులు అంటున్నాడు. మనం 100 మార్కులకు నిర్వహిస్తే 60 మార్కులు వచ్చింది. వాడికి మనకి ఇచ్చిన క్వశ్చన్ లో 50 మార్కులకి అన్నాడు. మరి 50 మార్కులకి అన్నాడు అంటే ఇందులో సగం అయిపోయింది. మనం అనుకున్న దాంట్లో కండక్ట్ చేయడంలో సగం మార్కులకే కండక్ట్ చేశారు కాబట్టి వచ్చిన మార్కులు కూడా అందులో సగమే వస్తాయి. కాబట్టి 60 లో ఆఫ్ అంటే 30 అవుతుంది. ఇంగ్లీష్ లో వచ్చిన మార్కులు ఎన్ని అవుతాయంటే 30 మార్క్స్ వస్తాయి. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.